చాలా మంది తనకున్న శక్తిని ఆధారం చేసుకుంటారండి. ఏమంటే ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం పొందకపోయారా? ఇప్పుడేనా? మరి ఎప్పుడయ్యా? ఏమండి మీరు ఇలాగ బ్రతుకుతున్నారు ఏంటండి? ఈ చెడలు వాటిని విడిచిపెట్టండి. ఇలాంటి అనుభవాలు విడిచిపెట్టి మీరు దేవుడి సన్నిధికి రావచ్చు కదా. రావాలని అనుకుంటారు బ్రదర్, వస్తుందిలేండి ఆ టైం. ఏ టైం ఆ టైము? ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకుని, ఇచ్చిన కాలాన్ని పోగొట్టుకుని, ఇచ్చిన వయసును పోగొట్టుకుని, ఉన్న బలాన్ని జారబెడుచుకొని ఇంకొక సమయం కొరకు నువ్వు వేచి చూడడం ఏంటి? చాలా మందికి ఇలాంటి అవివేకమైన ఆలోచన ఉంటుందండి. దేవుడు నాతో మాట్లాడాలి, మరి మాట్లాడిందంతా నీ కొరకు కదా? ఈ మాటలు నీ కొరకు కాదా? నీతో మాట్లాడిన మాటల్ని పెడచెవిన పెట్టి మరలా నీతో మాట్లాడడం ఏంటి? దేవుడు అవకాశం ఇస్తాడులేండి. ఇచ్చిన అవకాశం ఎవరికి? ఈరోజు నీకు బలవంతునిగా నీకు ఆయన ఇచ్చినటువంటి శక్తి, ఈరోజు నీకు ఇచ్చిన ఆ బలం, అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళక మునిపే అది శాశ్వతం కాదు సుమా. అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళక మునిపే నీలో శక్తి కౌంటర్ఫిట్, లేకపోతే తగ్గుముఖం కలగక మునిపే మేలుకొలుపు కలిగిన వాడువై ఆ శక్తిని నా దేవుని కొరకు, ఆ శక్తి నా దేవుని సన్నిధి కొరకు, నా దేవుని పరిచర్య కొరకు, నా దేవుని కార్యముల కొరకు అని వివేచించి దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకోకపోతే ఎంత వివేకం అవుతావు? ఎంత వివేకం అవుతావు? నీకు ఈరోజు ఉన్న బలం, నీకు ఈరోజు ఉన్న శక్తి ఆఖరి వరకు అలాగే నిలిచి ఉండదు. అది తగ్గుముఖం పడుతుంది, అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సంవత్సరాలు ఎలాగ గతించిపోతున్నాయో, దినాలు ఎలాగ దొరికిపోతున్నాయో, క్షణాలు ఎలాగ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నదో, నీలో ఉన్న శక్తి కూడా అలాగే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది విడిచిపెట్టి వెళ్ళక మునిపే నీకున్న శక్తి నీకు దీవెనకరంగా మలచబడినట్లుగా. యవనుడా, నీ యవన కాలమందు ఆయన కాడిని మోయుట నీకు మేలు. ఎందుకు? నీ శక్తి నీలో ఉన్నప్పుడే ఆయన కాడిని భుజముల మీద పెట్టబడాలి. నీ శక్తి నిన్ను విడిచిపెట్టక మునిపే ప్రభు యొక్క అపురూపమైన స్వరూప దర్శనం నీకు కావాలి. ఆయన శక్తి నిన్ను విడిచిపెట్టి వెళ్ళక మునిపే నీవు ఆయన సొంతం కావాలి, ఆయన సొంతమై ఉండాలి. నీ శక్తిని నువ్వు గుర్తించిన వాడవై నీవు సిద్ధపడాలి.